ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ కుమారుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి వాళ్ళ ఆర్థిక పరిస్థితి యావత్ రాష్ట్రానికి తెలుసు. ముఖ్యమంత్రి కాగదాలకి పులివెందుల ప్రజానీకానికి ఇంకా బాగా తెలుసు, దగ్గరగా ఉండాలి కాబట్టి. అలాంటి తండ్రి చాటు బిడ్డ అనుకుంటే తండ్రిని దిగమింగే బిడ్డ అయిపోయి వేల కోట్ల ఆస్తులు సంపాదించి 11 ఈడీ కేసులు, సిబిఐ కేసులు అన్నీ పెట్టుకొని వీళ్ళు ఏదో దేవతా స్వరూపులైనట్టు పులివెందులలో కానీ ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో ఎవరు ఎదిగినా కూడా వాళ్ళ ద్వారానే ఎదిగినట్టు మాట్లాడుతున్నారు. అయితే సోనియమ్మ నిన్ను పాదయాత్ర వద్దంటే, నీకు ముఖ్యమంత్రి పీఠం వద్దని చెబితే నువ్వు తిరుగుబాటు చేసి సొంత పార్టీ పెట్టిన వ్యక్తి నువ్వు. మీ నాన్న ఒకసారి పార్టీ మారా, నువ్వు సొంత పార్టీ పెడితేవి. మీరు ఏదో పార్టీ అవతల పార్టీలు మారితే